तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के मकदमे में बढ़ते हैं। खबर के कंटोनमेंट बोर्ड के साबिका चेयरमैन कृषांक ने आज कंटोनमेंट बोर्ड के एक नए फैसले को तनकीद का निशाना बनाया। उन्होंने बताया कि कंटोनमेंट बोर्ड में तामीराती काम के लिए परमिट सिस्टम को उन्होंने बताया कि एक नया तरीक़ा पैसा कमाने का इस सिलसिले में उन्होंने वजाहत की। बताया गया कि GHMC के रूल्स होने के बावजूद फिर एक नया परमिट लिए जाने को उन्होंने तनकीद का निशाना बनाया। इस मौके पर मीडिया से भी बात की। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఆపిచ్చేస్తున్నారు దానికే లీగాలిటీ లెజిటిమసీ లేనప్పుడు ఇప్పుడు మీరు మార్టిగేజింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు తిప్పి కంటోన్మెంట్ ప్రజలు ఇవాళ సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసులు చుట్టూ తిరగాలి, దాన్ని రిజిస్ట్రేషన్లు చేపియాలి, మళ్ళా తర్వాత రాజకీయ నాయకులు చుట్టూ తిరగాలి. ఈ ఇద్దరు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ చెందిన నామినేటెడ్ బోర్డు మెంబర్ వారికి కనీసం ఇది ఏం తీసుకొని వచ్చిండ్రు అనే అవగాహన అర్థమైందా, వాళ్ళకి తెలుస్తుందా మాకు తెలియదు. వాళ్ళు కనీసం ఇంత తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇది ఇంకా అడిషనల్ బర్డెన్ అవుతుంది అని తెలియకుండా ఇవాళ కేవలం వాళ్ళ చుట్టూ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చుకునే అధికారం ఎక్కడైనా సింపుల్ ఒకటే చెప్తున్నామండి. GHMC తరహాలో మీరు ఇక్కడ మార్టిగేజింగ్ తెచ్చిర్రు అని మీరు చెప్పుకుంటున్నారంటే అధికారుల రూపంలోనైనా లేకుంటే ఆన్లైన్ రూపంలోనైనా చేయండి. రాజకీయ ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకునేటట్టు చేయండి. కానీ రాజకీయ ప్రమేయం ఉంటే ఖచ్చితంగా అవినీతిమయం అనే ఆరోపణ వస్తుంది. ఇది జేబులు నింపుకోవడానికి తెచ్చిన కొత్త చట్టం అంటారా, దీన్ని వీళ్ళు ఏమంటారా, ఏం తీర్మానం చేసిరో కానీ ఇవాళ కొత్త ఆలోచన, కొత్త పథకం తెచ్చింది కేవలం వీళ్ళ జేబులు నింపుకోవడానికే, ప్రజలను ఇబ్బందులు పాల్చేయడానికే. కంటోన్మెంట్ ప్రజలు ఇవాళ ఈ మార్ట్గేజ్ దాంట్లో ఈ క్లాజ్లో వాళ్ళు 100 గజాలు కట్టుకున్నా కూడా ఇవాళ వాళ్ళు 10% ఇచ్చుకోవాలి. కష్టపడి రూపాయి జమ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అందులో 10% ఇవ్వాలంట. ఆ ఇవ్వడానికి కూడా అది అప్రూవల్ కావాలంటే మళ్ళా బోర్డు మెంబర్ చుట్టూ తిరగాలనంట. లేదు నిజంగానే దమ్ముంటే ఈ బోర్డు రిజల్యూషన్ అనే క్లాజే ఎత్తేసేయండి. పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఇళ్ల పర్మిషన్లు ఇచ్చే ఈ దందాన్ని బంద్ చేయండి. అధికారుల రూపమో లేకుంటే ఆన్లైన్ రూపమో చేయండి.